పహల్గాం దాడి టైంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఏమన్నాడో యాదికుంది కదా. పాకిస్తాన్ ని ముక్కలు చేయాలని బాజాప్తా కోరిండు. దేశ భద్రతే ఫస్ట్ అని, రాజకీయాలు మళ్ల చూసుకోవచ్చు అన్నాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైన్యానికి సంఘీభావం తెలిపిండు. జనాలను మోపు చేసి ర్యాలీ కూడా తీసిండు. గత 10 ఏళ్లలో ఎన్నడైనా కల్వకుంట్ల కుటుంబంలా ఇట్లాంటి దేశభక్తి కనిపించిందా? మత్సుకైనా కానరాదా. అందుకే కదా కచారా ఫ్యామిలీ అనేది. దేశమంతా దేశభక్తి మీద ఫోకస్ పెట్టిర్రు. అవును మామా, ఈ రేవంత్ అయితే మొన్న సైనికులకి సంఘీభావంగా క్యాండిల్ ర్యాలీ చేసిండు. నేడు భారీ ర్యాలీ చేస్తుండు. అవు బాపు, నేను కూడా చూసిందే. జనాన్ని కూడగట్టి దేశభక్తి రగిలిస్తాండు. గట్లయితే మనమేం చేయాలి? 10 ఏళ్ల సంది మనం ఎన్నడన్నా ఏమన్నా చేసినామా? ఇప్పుడు చేసేటందుకు కేంద్రానికి సహకరించలే, మనం కూడంగా చెయ్యలే. ఇక సన్నాసి కేటీఆర్ గాడే ఇవి చెయ్యాలి. మామా, నీకు తెల్వదా? ఆవు చేన్లమేస్తే దూడ గట్టున మేస్తదా? రేవంత్ అన్నను చూడుర్రి, ముందు దేశానికి ప్రిఫరెన్స్ ఇస్తుండు. కాంగ్రెస్ పార్టీ విధానంలోనే గది ఉన్నది. ఆళ్ల టైంలోనే ఎన్నో యుద్ధాలు చేసిండ్రు. దేశం కోసం త్యాగాలు కూడా చేసిండ్రు కదా. అంటే దేశ భద్రతకు కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు. ఏంది బాపు, గాళ్ళు అట్లనే అంటారు. నువ్వు సప్పుడు చేయకు, ఉల్లు ఏసి వేసుకొని పండుకో. మనకెందుకు చెప్పు గీయన్ని.